సికింద్రాబాద్ లోని లేడీస్ హాస్టల్లో నిన్న రాత్రి ప్రవేశించిన ఆగంతకులని కఠినంగా శిక్షించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ వీసీ రిజిస్ట్రార్లని సస్పెండ్ చేయాలని ఓయూలో వీసీ రిజిస్ట్రార్ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతున్నాయన్నారు. ఇటీవల ఓయూలోని లేడీస్ హాస్టల్లో కూడా ఒక ఆగంతకుడు అమ్మాయిల బాత్రూంలో చొరబడ్డాడు. ఇది మరొక ముందే సికింద్రాబాద్ లో నిన్న జరిగిన ఘటనకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేసి తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కోరారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ రవీందర్ యాదవ్ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సికింద్రాబాద్ పీజీ కళాశాలలో లేడీస్ హాస్టల్లోకి అగంతకులు చొరబడితే ఇప్పటి వరకు పట్టించినటువంటి నాదులు లేడు. ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ ఉన్నటువంటి పరిపాలన భవన్ కి 3 అంచెల భద్రత పెట్టుకుంటూ, ముళ్ళ కంచెలు పెట్టుకుంటూ విద్యార్థులు తన దగ్గర రాకుండా తనని తాను రక్షించుకుంటుండే తప్ప అమ్మాయిల రక్షణ పైన చిత్తశుద్ధి లేనటువంటి వీసీ వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ రవీందర్ యాదవ్ ని ఎక్కడికక్కడ ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకుంటారు, యూనివర్సిటీలో తిరగనియ్యరు. బీ సెక్యూర్ పేరు మీద వేలకు వేలు జీతాలు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, యూనివర్సిటీలో విద్యార్థి సమస్యల పైన ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల పైన విద్యార్థి ఉద్యమాల్ని అణచివేస్తున్నటువంటి వీసీ సెక్యూరిటీ పోలీసు అధికారులు నిన్న హాస్టల్లో ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడ ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న పిహెచ్డి హాస్టల్లో ఇదే ఘటన జరిగినప్పుడు అది మరవక ముందే మళ్లీ అలాంటి ఘటనే సికింద్రాబాద్ పీజీ కళాశాలలో జరగడం అనేది చాలా సిగ్గుచేటు. వీసీ రవీందర్ యాదవ్ కి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం సోయున్నా, మనిషి పుట్టి ఉంటే ఈ పార్టీకి రాజీనామా చేయాలి. అయినా ఏదైతే తన ప్రలోభాల కోసం, తన పైరవీల కోసం, తన యొక్క హంగు ఆర్భటాల కోసమే యూనివర్సిటీని వాడుకుంటున్నాయి తప్ప యూనివర్సిటీ యొక్క రక్షణ పైన తనకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఈ రోజు అమ్మాయిలందరూ కూడా ఏడుస్తా ఉన్నారు. ఈ వీసీ మాకొద్దు, ఈ చేతగాని వీసీ మాకొద్దు, ఈ వైఫల్యమైన వీసీ మాకొద్దు, వెంటనే